హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హైదరాబాద్ నుండి 100 కిలోమీటర్ల లోపున్న అద్భుతమైన టూరిజం ప్లేస్ చూద్దామండి. వన్ డే టూర్కి ఇది పర్ఫెక్ట్గా ఉంటుందండి. హైదరాబాద్ నుండి 100 కిలోమీటర్ల లోపు వికారాబాద్లో అనంతగిరి హిల్స్, ట్రెక్కింగ్, ఇంకా బోటింగ్, పురాతన మహిమాన్వితమైన అనంత పద్మనాభ స్వామి టెంపుల్, వీటన్నింటినీ చూసుకొని ఈవినింగ్ కల్లా రిటర్న్ కావచ్చండి. మేము మార్నింగ్ 11కి ఇంట్లో నుండి బయలుదేరామండి. అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళేసరికి 1:45 అయ్యింది. అప్పటికి టెంపుల్ మూసుందండి. టెంపుల్ తెరిచేలోగా మేము ముందుగా బోటింగ్ ప్లేస్కి వచ్చామండి. ఇది కోటిపల్లి రిజర్వాయర్ బోటింగ్ స్పేస్ అండి. హైదరాబాద్ నుండి వస్తున్నప్పుడు ముందుగా మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్, తర్వాత అనంతగిరి హిల్స్ ట్రెక్కింగ్ స్పాట్, తర్వాత కోటిపల్లి రిజర్వాయర్ బోటింగ్ ఉంటుందండి. మేము ఈ ట్రిప్ని రివర్స్లో ముందుగా బోటింగ్, తర్వాత ట్రెక్కింగ్, చివరగా అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళామండి. బోటింగ్కి వెళ్ళడానికి ఇక్కడ ఒక ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. బోటింగ్ ఛార్జ్ వచ్చేసి ఇద్దరికి 300, అంటే ఒక బోట్కి 300 రూపీస్ అండి. దీంట్లో నేమ్, అడ్రస్, ఇంకా ఫోన్ నెంబర్ మెన్షన్ చేయాలండి. ఫామ్ ఫిలప్ చేశాక అక్కడ ఒక స్లిప్ ఇస్తారండి. అది తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే మనకి జాకెట్స్ ఇచ్చి బోటులోకి ఎక్కిస్తారు. మనకిచ్చే స్లిప్ మీద వాళ్ళు టైం మెన్షన్ చేసుకుంటారండి. బోటింగ్ టైం వచ్చేసి మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ అండి. మనం ఇచ్చిన స్లిప్ మీద వాళ్ళు జాకెట్స్ ఇస్తున్నప్పుడు టైం మెన్షన్ చేసుకొని ఇస్తారండి. పిల్లలిద్దరూ బోటింగ్ చేశారండి. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. బోట్ నుంచి కిందికి దిగడానికి నించుంటే బోటు బ్యాలెన్స్ అవుట్ అయ్యి కింద పడిపోతారండి. అలా కాకుండా కూర్చొనే ఇలా కాళ్ళు కింద పెట్టి దిగాలి. వీళ్ళకంటే ముందు ఒక అబ్బాయి బోటు నుండి దిగడానికి నించొని వాటర్లో పడిపోయాడండి. అందుకే ఇక్కడి సిబ్బంది జాగ్రత్తగా పిల్లల్ని కిందికి దించారు. మేము వెళ్ళిన రోజు ఎండ లేకుండా క్లౌడీగా ఉందండి. ఇక్కడ టాయిలెట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. పార్కింగ్ నుండి బోటింగ్కి వెళ్ళే మధ్యదారిలో ఫుడ్ స్టాల్స్, ఇంకా కూల్ డ్రింక్స్ అవన్నీ ఉన్నాయండి. బోటింగ్ తర్వాత మేమిక్కడ చెరుకు రసం తాగి ఇక్కడి నుండి బయలుదేరామండి. ఎండ లేకపోయినా ఉక్కపోత మాత్రం బాగా ఉందండి. రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకుంటారండి. ఇక్కడ ఇంకేమైనా చూడడానికి ప్లేసెస్ ఉన్నాయేమో అని ఎంక్వైరీ చేసి ఇక్కడ నుండి బయలుదేరామండి. ఇక్కడ నుండి రిటర్న్లో వెళ్తున్నప్పుడు చాలా మంకీస్ కనిపించాయండి.
బోటింగ్ తర్వాత అనంతగిరి హిల్స్ ట్రెక్కింగ్ వరకి మధ్యలో కొన్ని విలేజెస్ వస్తాయండి. క్లౌడీగా ఉండడంతో వాతావరణం ఆహ్లాదంగా చాలా బావుందండి. ఇక్కడ బైక్ మీద ఒకతను ర్యాబిట్ హెల్మెట్‌ను పెట్టుకొని వెళ్తున్నాడండి. ఇది అనంతగిరి హిల్స్ ట్రెక్కింగ్ స్పాట్ అండి. ఇంటి నుండే లంచ్, స్నాక్స్ తీసుకెళ్ళి ఇక్కడ కూర్చొని చక్కగా లంచ్ చేయొచ్చండి. ఎప్పుడు ఇల్లు, స్కూలు లేదంటే ఇల్లు, కాలేజీకి మాత్రమే పరిమితం అయ్యే పిల్లల్ని ఇలా బయటకి తీసుకెళ్ళి ప్రకృతి ఒడిలో వాళ్ళతో కలిసి ఇలా భోంచేయడం పిల్లలకు కూడా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. మేము సాటర్‌డే రోజు ఈ టూర్‌కి వచ్చామండి. పిల్లలు ట్రెక్కింగ్, ఇంకా బోటింగ్ చేసి అలసిపోయి ఉంటే సండే రోజు రెస్ట్ దొరుకుతుంది కాబట్టి సాటర్‌డే వెళ్తే బావుంటుంది. ఇప్పుడు కొన్ని స్కూల్స్ ఇంకా కాలేజెస్ సండే కూడా ఉంటున్నాయి కానీ లేని వాళ్ళకైతే యూస్‌ఫుల్‌గా ఉంటుంది. మేము బోటింగ్ చేసి ఈ ట్రెక్కింగ్ పాయింట్‌కొచ్చి ఇక్కడ కూర్చొని భోంచేసే వరకి 4:30 అయిందండి. ఇక్కడ ట్రెక్కింగ్‌కి వెళ్ళడానికి టికెట్ తీసుకొని వెళ్ళాలండి. ట్రెక్కింగ్ టైమ్ వచ్చేసి 5:00కి ఎండ్ అవుతుందండి. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నదే వ్యూ పాయింట్ అండి. టైం అయిపోతుందని మేము తినగానే ట్రెక్కింగ్‌కి బయలుదేరామండి. మా పాపకి వీకెండ్ టెస్ట్ ఉండడం వల్ల మేము మార్నింగ్ లేట్‌గా బయలుదేరాము కానీ ఎవరైనా వెళ్ళేవాళ్ళు మార్నింగ్ త్వరగా బయలుదేరి ముందుగా పద్మనాభ స్వామి టెంపుల్‌లో దర్శనం చేసుకొని తర్వాత ట్రెక్కింగ్‌కి వస్తే చాలా టైం ఉంటుందండి. త్వరగా వెళ్తే ఫారెస్ట్‌లో చాలా సేపు గడపొచ్చండి. ఇక్కడ స్వచ్ఛమైన గాలి, పక్షుల అరుపులు, ఇంకా కోతులతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడ పీకాక్స్ ఎక్కువగా ఉంటాయండి. ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంటుందండి. మేమెళ్ళినప్పుడైతే ఇక్కడ వాటర్ లేవండి. మేము జూన్ ఫస్ట్ రోజు వెళ్ళామండి. ఆగస్టులో వెళ్తే ఇక్కడ వాటర్ ఫాల్స్‌ని చూడొచ్చు. మధ్య మధ్యలో కాసేపు ఆగుతూ పైకెక్కామండి. ఇక్కడ పీకాక్స్ ఉన్నాయి కానీ వీడియో తీసేలోపు వెళ్ళిపోయాయండి.
నిదానంగా ఎక్కుతూ వ్యూ పాయింట్ దగ్గరికైతే వచ్చేసామండి. వ్యూ పాయింట్ దగ్గర పైకెక్కడానికి కూడా ఇక్కడ టికెట్ తీసుకోవాలండి. మేము పైకెక్కినప్పుడు ఇలా క్లౌడీగా ఉండి కూల్‌గా చాలా ఆహ్లాదంగా ఉందండి. వాతావరణం ఇలా ఉండడం వల్ల పీకాక్స్ అయితే గుంపులు గుంపులుగా ఉండి అరుస్తూ ఉన్నాయి. మేము ఈవినింగ్ 4:30కి ట్రెక్కింగ్‌కి వెళ్ళాము. ట్రెక్కింగ్ 5 వరకే క్లోజ్ కాబట్టి మేమైతే ఎక్కువసేపు ఉండలేకపోయామండి. వ్యూ పాయింట్ దగ్గర 10 మినిట్స్ అలా ఉండి కిందికి వచ్చేసాము. పిల్లలకు హాలిడే ఉంటే ఎప్పుడు ఫోన్లు, టీవీలకు అతుక్కుపోయి ఉంటారు కాబట్టి ఇలా బయటకు తీసుకెళ్తే కొంచెం శారీరక శ్రమ చేసినట్టు కూడా ఉంటుంది. ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పడుతూ ఫోన్లను చూస్తూ ఉండే పిల్లల్ని ఇలా బయటకు తీసుకెళ్తే వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. రొటీన్ లైఫ్‌కి కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. వాళ్ళకి కూడా మైండ్ కొంచెం రిఫ్రెష్ అయినట్టుగాను ఉంటుంది. మేము కిందికి దిగుతున్నప్పుడు సన్నగా వర్షం చినుకులు పడ్డాయండి. ఇక్కడ ఎక్కువగా మంకీస్ ఇంకా పీకాక్స్ గుంపులు గుంపులుగా కనిపిస్తాయి. కిందికి దిగాక ఇక్కడొక చిన్న టెంపుల్, దాని ముందు పెద్ద నంది ఉన్నాయండి. వర్షం చినుకులు పడి ఆగిపోయిందండి. ఇక్కడ నుండి బయలుదేరి మేము పద్మనాభ స్వామి టెంపుల్‌కి వెళ్ళాము. ఈవినింగ్ కాబట్టి పచ్చని చెట్ల మధ్య చల్లని గాలి వీస్తూ హాయిగా ఉంది. ఇదే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అండి. హైదరాబాద్ నుండి వెళ్తున్నప్పుడు ముందుగా ఈ టెంపుల్ వస్తుంది. తర్వాత ట్రెక్కింగ్ పాయింట్, తర్వాత బోటింగ్ ఉంటుందండి. మేమొచ్చినప్పటికి టెంపుల్ బంద్ చేసి ఉండడం వల్ల మేము ముందుగా బోటింగ్, తర్వాత ట్రెక్కింగ్, చివరగా టెంపుల్‌కొచ్చామండి. మేము వెళ్ళినప్పుడైతే టెంపుల్‌లో పెద్ద రష్ ఏమీ లేదండి. చక్కగా దర్శనం చేసుకున్నాము.
టెంపుల్‌కి మెట్లు దిగి కిందికి వెళ్ళాలి. ఇది గర్భగుడి ఎంట్రన్స్ అండి. గర్భగుడిలో అయితే వీడియో తీయలేదండి. దర్శనం చేసుకొని గర్భగుడిలోంచి బయటకు వచ్చాక అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఇలా ఉంటుంది. ఇక్కడ స్వామి స్వయంభువుగా వెలిసాడండి. ఇక్కడ పూజారి మార్నింగ్ 5:00కి వస్తే నిజరూప దర్శనం ఉంటుందని చెప్పాడు. స్వామిని దర్శించుకొని కాసేపు గుళ్ళో కూర్చొని బయటికి వచ్చాక ఇక్కడి నుండి ఇంకా కిందికి మెట్లుంటాయండి. అక్కడ శివాలయం ఇంకా కోనేరు ఉంటాయి. అనంత పద్మనాభ స్వామి గుళ్ళో దర్శనం చేసుకొని కాసేపు కూర్చొని ఇక్కడ నుండి బయలుదేరామండి. ఫారెస్ట్‌లో జర్నీ చాలా బాగుంటుంది. రిటర్న్ జర్నీలో హైదరాబాద్ వెళ్తున్నప్పుడు చిలుకూరు దగ్గర లోటస్ టెంపుల్ని చూడొచ్చండి. ఈవినింగ్ లైటింగ్లో చాలా బాగుంటుంది. ఈ అనంతగిరి కొండలు తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అండి. పొల్యూషన్ లేకుండా స్వచ్ఛమైన గాలికి పిల్లలు పెద్దలు అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.